హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జ్యోతిర్లింగంలో శ్రీ శివపురాణం ప్రవచనం. సౌరాష్ట్రే సోమనాథం, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిని మహంకాళ మోహంకార మమరేశ్వరం, పరల్యం వైద్యనాథం, డాకిన్యం భీమశంకరం, సేతుబందే రామేశం నాగేశం దారుకావానే, వారణాసామ్యం విశ్వేశం త్రయంబకం, గౌతమి తడే హిమాలయే, కేదారం కృష్ణేశం శివాలయే. ఎతాని జ్యోతిర్లింగాని సాయంత్రం సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్రుతి. అవి మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము చదువుతుంటాం. ఈ 12 మనం జ్యోతిర్లింగంలని పిలుస్తున్నాము. సోమనాథుని సోమనాథు, గుజరాత్ మల్లికార్జున స్వామి, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మధ్యప్రదేశ్ అమలేశ్వరుడు, ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ వైద్యనాథుడు, పర్లి మహారాష్ట్ర భీమశంకరుడు, పూణే మహారాష్ట్ర రామలింగేశ్వరుడు, రామేశ్వరం తమిళనాడు నాగేశ్వరుడు, ఔండా గుజరాత్ విశ్వనాథుడు, వారణాసి ఉత్తరప్రదేశ్ త్రయంబకేశ్వరుడు, నాసిక్ మహారాష్ట్ర కేదారేశ్వరుడు, కేదార్నాథ్ హిమాచల్ ప్రదేశ్ కృష్ణేశ్వరుడు, వెరుల్ మహారాష్ట్ర. జ్యోతిర్లింగంలని మనం వాటిని పిలిచినప్పుడు 12 చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడకు శివలింగమే కనబడుతుంది, కానీ జ్యోతి కనబడదు. అయితే ఈ 12 జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానము రుద్రమునకు ఉన్న ప్రార్థన గద్యమందు చెప్పారు. పాతాళ సభ స్తంభువ బ్రహ్మాండ మమిస్ఫురత్ జ్యోతి స్ఫటికలింగ మౌలివిల సత్పురందు నామమృతే అస్తోక ప్లుతమేక మీష మనీషం రుద్రాను వాకన్ జపం ధ్యాయే దీప్సితద్యే ధ్రువపదం విప్రోభిషం శివం. ధ్యాయత్, మీరు ఆ లింగము దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలమని పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది. మీకు దొంగ చీకట్లో తెలియకపోతే దీపం పెట్టి చూడాలి, అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దీపమును చూడడానికి వేరొక దీపం అక్కర్లేదు. స్పష్టత కోసం జ్యోతియే ప్రధానము ఈ లోకమందు. జ్ఞానము పొందాలన్నా, కోరికలు తీరలేవన్నా శివుడిని అర్పించాలి. అందుకే ఎవరైనా కష్టములలో ఉన్నట్లయితే 41 రోజులు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర దర్శనం చేసుకుంటారు. ద్రాక్షారామం భోగక్షేత్రం. అది మనిషికి ఎటువంటి భోగములైనా ఇచ్చేస్తుంది, ఎటువంటి కోరికనైనా తీరుస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగంనకు ఒకసారి చూసి ఇంటి వద్ద కూర్చొని తిరిగి
మీ దానికి స్మరించినట్లయితే మీ కోరిక తప్పక తీరుతుంది. ఈ మేరకు వేదం మీకు అభయం ఇస్తుంది. కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు భీమేశ్వరలింగం, ద్రాక్షారామం చేయగలిగిన శివలింగములో ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. జ్యోతిర్లింగములు స్వయంభూ, అవి ఒకరు ప్రతిష్ఠించేవి కావు. ఈశ్వరుడు విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. ఎలా, ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం ఆయా క్షేత్రంలో స్థల పురాణంలో పరిశీలించాలి, వినాలి. ఉదాహరణకు మీరు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగం దర్శనం చేసుకొని వచ్చారనుకోండి. అది ఒక గొప్పవే. కానీ క్షేత్రంనకు వెళ్ళడంతో పాటు ఆ క్షేత్రంనకు సంబంధించిన స్థల పురాణం అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆ లింగమునకు ఆ పేరు ఎందుకు వచ్చినదో చెబుతారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు వినే స్థల పురాణ, జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర, పురాణాంతర్గంగా వింటే ద్విగుణీకృతమైన ఫలితం కలుగుతుంది. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతటిదో అంత ఫలితము ఇస్తుంది. ఒక పురాణంలోకి వీటికి తీసుకువస్తారు. ఆయా కథలను తెలుసుకొని స్మరించడం చేత స్వయంభూ ఆయన ఈశ్వరుడై ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితములు ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది. శిశిరేఖ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్షిణ ప్రజాతికి 27 మంది కుమార్తెలు. ఆ 27 మంది కుమార్తెలే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, మున్నుగు, పేర్లక వాళ్ళు. ఈ 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశారు. పూర్వం దక్షిణ నాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యంకు పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 366 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ న్యాయకత్వం ఉండేది. తన 27 మంది భార్యలతోటి చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్ర యందు ఒక దోషం ఉండేది. దేవి భాగవతంలో మొదటి కథే అదే. మన కొంచెం తొందరపడిపోవడం, యుక్త విచక్షణ. ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.